సంభావ్యత, ప్రాయోగిక మరియు సైద్ధాంతిక సంభావ్యత. పిల్లలు, ఇది ఓ ముఖ్యమైన ఆట. దీంట్లో మీరు ఖచ్చితంగా టాస్ని గెలవాలి. ఉన్న అవకాశాలు ఏమిటి? లేదా ఖచ్చితంగా చెప్పాలంటే బొమ్మ పడడానికి సంభావ్యత ఎంత? దీన్ని మీరు ప్రయోగం చేయడం ద్వారా కనుక్కోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అంటే మీరు ఒక నాణాన్ని 100 సార్లు ఎగరేసి ఎన్నిసార్లు బొమ్మ పడిందో నమోదు చేయాలి. ఒకవేళ 58 సార్లు బొమ్మ పడిందనుకోండి, అంటే బొమ్మ పడడానికి అవకాశము లేదా బొమ్మ పడే సంభావ్యత 100కి 58 అన్నమాట. అంటే 0.58. ఈ సంభావ్యత ఒక నిజమైన ప్రయోగం ద్వారా వచ్చిన ఫలితం. అందువల్ల దీనిని ప్రాయోగిక సంభావ్యత లేదా అనుభావిక సంభావ్యత అంటారు. కార్ల్ పియర్సన్ అనే సాంఖ్యక శాస్త్రవేత్త ఒక నాణాన్ని 24,000 సార్లు ఎగరేసి 12,012 సార్లు బొమ్మను పొందాడు. అంటే బొమ్మ పడడానికి ప్రాయోగిక సంభావ్యత 12,012/24,000. ఇది 0.5005కి సమానం. ఇలాగా నాణాల్ని ఎగరవేయడానికి అంత సమయం మనం వెచ్చించలేం. కానీ అతని ప్రయోగం మనకి బొమ్మ పడే సంభావ్యత 1/2 అంటే 0.5కు చాలా దగ్గరగా ఉంటుంది అని తెలియచేసింది. అంటే బొమ్మ అనేది ఒక నాణానికి ఉన్న రెండవ వైపు, అంటే బొమ్మ లేదా బొరుసు ఉంటుంది కదా రెండు వైపులో, అందులో ఒకటి ఈ బొమ్మ. ప్రయోగంలో పరిశీలన అంశాలు అంటే నాణాన్ని ఎగురవేయడం, ఇక్కడ సంఖ్య పెరిగే కొద్దీ బొమ్మ పడే సంభావ్యత 1/2 లేదా 0.5కి చాలా దగ్గరగా వస్తుంది. అదే సిద్ధాంతపరంగా అయితే బొమ్మ పడే సంభావ్యతని 1/2 లేదా 0.5గా తీసుకుంటారు. ఎందుకంటే ఒక నాణాన్ని ఎగరేస్తే మీకు పడితే బొమ్మ పడుతుంది లేదా బొరుసు పడుతుంది. బొమ్మ అనేది ఒక నాణానికి గల రెండు వైపుల్లో ఒక వైపు కాబట్టి నాణాన్ని ఎగరేసినప్పుడు బొమ్మ పడే సైద్ధాంతిక సంభావ్యత 0.5. మన నిత్య జీవితంలో మనకి తెలియకుండానే ప్రాయోగిక సంభావ్యతని చాలాసార్లు ఉపయోగిస్తుంటాం. ఉదాహరణకి, అమన్ ఈరోజు సమయానికి వస్తాడా రాడా? దీనికోసం మనం అంతకుముందు అతను ఎన్నిసార్లు ఆలస్యంగా వచ్చాడో గుర్తు చేసుకుంటాం. గత 30 రోజుల్లో అతను ఒక్కసారి మాత్రమే ఆలస్యంగా వచ్చాడనుకుందాం. అతను ఆలస్యంగా రావడం అనే ఘటనని ఈ అనుకుంటే ఘటన ఈ యొక్క సంభావ్యత ఘటన జరిగిన సందర్భాల సంఖ్య బై మొత్తం సందర్భాల సంఖ్య. ఇక్కడ అతను ఆలస్యంగా వచ్చిన సందర్భాల సంఖ్య 1 మరియు మొత్తం సందర్భాల సంఖ్య 30. ఎందుకంటే 30 రోజులు పరిశీలించాలి కాబట్టి. ఆలస్యంగా వచ్చుటకు సంభావ్యత 1/30 అంటే 0.03. అంటే అమన్ ఆలస్యంగా వచ్చే సంభావ్యత చాలా చాలా తక్కువ. ఇదే విధంగా మన నిత్య జీవితంలో జరిగే ఘటనల గురించి మనం ఊహించవచ్చు. అయితే అన్ని సందర్భాల్లో లేదా అన్ని వేళలా ప్రాయోగిక సంభావ్యత అనేది సరైన విధానం కాదు. ఎందుకంటే కొన్నిసార్లు ఒకే ఘటనని పలుమార్లు పునరావృతం చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకొని ఉండొచ్చు లేదా సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకి, ఉపగ్రహ ప్రయోగంలో అపజయం యొక్క సంభావ్యత ఎంత? కేవలం ఒక ప్రయోగం కోసం ఏ దేశం అయినా సరే 100 ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఖర్చు పెట్టదు. ఇటువంటి సందర్భాల్లో మనం సైద్ధాంతిక సంభావ్యతపై ఆధారపడతాం. ఒక ఘటన ఈ యొక్క సైద్ధాంతిక లేదా సాంప్రదాయిక సంభావ్యత, దీనిని P(E) అని రాస్తారు. ఇది ఈకు అనుకూల పర్యవసనాల సంఖ్య బై ప్రయోగంలో సాధ్యపడు అన్ని పర్యవసనాల సంఖ్య అని నిర్వచిస్తారు. ఇక్కడ ప్రయోగంలో ఏర్పడిన పర్యవసనాలన్నీ సమసంభవాలను తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఒక పెట్టెలో ఒక ఆకుపచ్చ, ఎరుపు మరియు ఒక నీలం రంగు బాల్ పెన్నులు ఉన్నాయనుకుందాం. ఇప్పుడు వాటిని చూడకుండా అమన్ ఒక పెన్నును తీశాడు అనుకుందాం. అది ఎరుపు రంగు బాల్ పెన్ అవడానికి సంభావ్యత ఎంత? ఇక్కడ అన్నీ సమసంభవాలే కాబట్టి అతను వీటి నుంచి ఏదో ఒకటి తీయొచ్చు. అది ఎరుపు రంగు అవ్వచ్చు, నీలం అవ్వచ్చు లేదా ఆకుపచ్చ రంగైనా కావచ్చు. కాబట్టి మొత్తం సాధ్యపడే పర్యవసనాల సంఖ్య 3. తీయబడిన పెన్ను ఎరుపు రంగు పెన్ను అనే ఘటనని R అనుకుందాం. Rకు అనుకూల పర్యవసనాల సంఖ్య 1, ఎందుకంటే అన్ని ఘటనలు సమసంభవాలు.
మరియు మొత్తం పర్యవసనాలు 3. కాబట్టి P of R = 1/3 అని మనం చెప్పచ్చు. అంటే అమన్ తీసే పెన్ను ఎరుపు రంగు పెన్ను అవడానికి మొత్తం 3 అవకాశాల్లో 1 అవకాశం మాత్రమే ఉందన్నమాట. అదేవిధంగా ఆకుపచ్చ రంగు బాల్ పెన్ తీయడానికి సంభావ్యత P of G = 1/3. నీలం రంగు బాల్ పెన్ తీయడానికి సంభావ్యత P of B = 1/3. ఒక ప్రయోగంలో ఒకే ఒక పర్యవసానం కలిగిన ఘటనని ప్రాథమిక ఘటన అంటారు. ఇప్పుడు మనం అన్ని సాధ్యపడు వేర్వేరు ఘటనల సంభావ్యతల మొత్తం కనుక్కుంటే మనకి 1 వస్తుంది. ఈ సందర్భంలో P of R plus P of G plus P of B is equal to 1/3 plus 1/3 plus 1/3 is equal to 3/3, that is equal to 1.